ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఇది స్ప్రే చేయడానికి బాటిల్. కాఫీ పౌడర్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే కాఫీ పౌడర్కి మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ ఇంట్లో ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. దీనికోసం ప్యాకెట్లు యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక స్పూన్ ఉంటే సరిపోతుంది. ఈ స్పూను మనం ఎందుకు ఈ కాఫీ పౌడర్ మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి మీకు చెప్తాను. మనం దీనికి ఎక్కువగా యూజ్ చేయక్కర్లా, ఒక టీ స్పూను సరిపోతుంది. ఒక్క టీ స్పూన్తో మనకి ఇంచుమించుగా అన్ని మొక్కలకి సరిపోతుంది. పల్చగా కలుపుకోవాలి. ముందు ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి. బ్రూ అవ్వచ్చు, లేకపోతే కాంటినెంటల్ అవ్వచ్చు, లేకపోతే ఇదేంటది వేరే ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. కాఫీ పౌడర్, టీ పౌడర్ ఏదైనా సరే మొక్కలకి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కొంచెం డార్క్గా ఉంది. మనం ఇంకా ఒక ఇంచుమించుగా ఒక 5 లీటర్ల వాటర్లో ఒక స్పూన్ సరిపోతుంది. 5 లీటర్ వాటర్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూను కాఫీ పౌడర్ కలుపుకొని బాగా కలపాలి. మనం చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే టీ పొడి వేస్తాం తెలుసు, ఇది కాఫీ పౌడర్ కూడా వేయచ్చు. ఎందుకని కాఫీ పౌడర్ వేయచ్చు అని అంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, నైట్రోజన్ ఉంటుంది. సో ఇది మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది, మనకు తెలిసిన విషయమే కదా. ఇది మనకి మొక్కలు బాగా అంటే కాండం బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది, ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి గ్రీన్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇలా మొక్కలకి డైరెక్ట్గా నీచుకోవచ్చు, లేదా ఇలా స్ప్రే ద్వారా కూడా మనం మొక్కలకి చేసుకోవచ్చు. డైరెక్ట్గా మొక్కల్లో కాండం వేళ్ళ దగ్గర వేసేస్తే మంచిది. ఇలా కూడా స్ప్రే కూడా తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ కాఫీ పౌడర్ మనం చెప్పినట్టుగా మీకు టీ పొడి ఇదివరకు మనం వాడేసిన టీ పొడిని మొక్కలకి వేసేవాళ్ళు. అయితే ఇది మనకి టీ పొడి వాడేసిన తర్వాత వేసే కన్నా డైరెక్ట్గా మంచిది ఒక కాఫీ పౌడరు ఒక కప్పు ఒక్క స్పూన్ వేస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగా ఒక చిన్న ఇలా చిన్న దాంతో ఒక మొక్కలు ఎప్పుడు తడిగా వాటర్ చేసేసిన తర్వాత వేయాలి. పొడి మట్టి మీద వేయకూడదండి. వాటర్ ఆల్రెడీ వాటరింగ్ చేసేస్తాం కదా, చేసిన తర్వాత అప్పుడు ఇది ఇవ్వాలి. అంతేగాని ఇది ఒకటి ఇస్తే సరిపోదు. చక్కగా మొక్కలన్నిటికి ఎక్కువగా ఇది ఎస్పెషల్లీ గులాబీ మొక్కలకి, పూల మొక్కలకి బాగా ఇది యూజ్ఫుల్ అవుతుంది. అయితే దీన్ని మనం అన్ని మొక్కలకి అలా అన్ని ఫ్రూట్స్కి ఇవ్వకూడదు, అంటే అన్నిటికి ఇవ్వచ్చు. మనం ముందుగా మనం మేడ మీద ఉన్న మొక్కలను బట్టి మనం ఒక స్పూన్ కలుపుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే పెద్ద బకెట్లో 10 లీటర్ల దాంట్లో 2 స్పూన్లు కలుపుకోవచ్చు. మరి డార్క్ వేయకూడదు, పలుచగా వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఫ్లవర్స్ చక్కగా పూస్తాయి. అంతేకాకుండా ఆకులు గ్రీనిష్గా ఉంటాయి. ఎల్లో కలర్లోకి రావు ఆకులు. ఇవి తీసుకోవడం వల్ల ఇలా గులాబీ మొక్కలకు మనం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే గులాబీ మొక్కల పువ్వులు చక్కగా పూస్తాయి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.